హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు ఒక టాపిక్, బ్లాస్టింగ్ టాపిక్. న్యూయార్క్ హెవీ పాపులేషన్ సిటీ, బాగా రద్దీగా ఉంటుంది. పబ్లిక్ ఎప్పుడు రష్లో ఉంటారు, షాపింగ్లో ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కానీ దారుణమైన విషయం ఏంటంటే మేయర్ జోహ్రాన్ మమ్దాని, ఈ జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి ఇంటి చుట్టుపక్కల బ్లాస్టింగ్స్ జరిగాయండి. కొందరు ఆగంతకులు ఒక కవర్లో బోల్ట్లు, నట్స్, వెపన్స్ అవన్నీ తీసుకొని విసిరి కొట్టారు. జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి ఫస్ట్ ఇస్లాం మేయర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అతను సర్వీసెస్ చేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి థ్రెట్ అవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ ఇది అవుతుంది. కీన్గా అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ వైడ్గా ఇన్ మెనీ కంట్రీస్ ఈ రిలీజియస్ థ్రెట్స్ అనేవి ఎక్కువ పెరిగిపోయినాయండి. ఎస్పెషల్లీ ఈ అటాక్స్ అనేది ఒక పర్టికులర్ రిలీజన్ నుంచి వస్తున్నాయండి, ఇస్లాం రిలీజన్ నుంచి వస్తున్నాయి. అందరూ చేయడం లేదు, కొంతమంది స్పెసిఫిక్గా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్కు గురవుతున్నారో, ఎవరైతే సేఫ్టీ లేదనుకుంటున్నారో, ఎవరైతే రూల్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే బాగా థ్రెటన్గా ఉన్నారో వీళ్ళంతా 0.5%, 0.7% వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఇస్లాం పేరు చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు. దారుణం ఏంటంటే వ్యక్తి కూడా ఇస్లామే. అంటే ఒక రాడికల్ ఇస్లామిస్ట్కు ఉన్న మైండ్ సెట్లో అతని రూట్లో మనం లేనప్పుడు అతని ఇస్లాం అపోనెంట్ ఇస్లామోడైనా ఇతను వదలడం, వీడు ఖచ్చితంగా పోయి వాళ్ళని అటాక్ చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు గ్లోబల్ సొసైటీ ఉందండి. ఈ జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి రీసెంట్గా ఎలక్ట్ అయ్యాడు. అతను ఇంటి చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంది. బ్లాస్టింగ్ థ్రెట్స్ అనేవి సెక్యూర్గా చూస్తూ ఉన్నారు. అయినా సరే జరుగుతుంది. రీసెంట్గా ఆస్ట్రేలియాలో కూడా జరిగింది. ఒక వ్యక్తి గన్ తీసుకొని పోయి ఓపెన్ ప్లేస్లో కాల్చి చంపాడు. అది ఇజ్రాయెల్లో జరిగింది. ఇంకా చూస్తే మన ఇండియాలో కూడా జరిగింది. దానికే మనం ఆపరేషన్ సింధూరు అనేది చేసాం. బట్ ఎలాంటి గోలు, ఎలాంటి ఎయిము, ఎలాంటి నీడ్స్ లేకుండా వాళ్ళ ప్రాపకం కోసం, మేమున్నామనే ఒక ఐడెంటిటీ కోసం, సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక మేయర్ ఇంటికి బ్లాస్టింగ్ చేయడం ఏంటంటే, అదే అమెరికాలో ఇంతకుముందు సెక్యూరిటీ కంట్రీస్ అంటూ కొన్ని ఉండేవి. ఏది ఈ ఇస్లాం టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మేము జిహాద్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కంట్రీస్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి అటాక్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని, పాకిస్తాన్కి దెర్ ఇస్ నో రీజన్ ఇండియాని అటాక్ చేయడానికి రీజన్ లేదు. వాళ్ళు చెప్పే ఒక రీజన్ ఏమంటే వాళ్ళు హిందువులు, మనం ముస్లిమ్స్, అందుకే మనం అటాక్ చేయాలి. సాడ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా బిఫోర్ గెటింగ్ ఇండిపెండెన్స్. 1947 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన భారతదేశంలో భాగము, అఖండ భారత్లో భాగము. బట్ వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. దెర్ ఇస్ నో ఎయిమ్. ఒక ఎడ్యుకేషన్ ఉంది, ఒక హాస్పిటాలిటీ ఉంది, ఒక డెవలప్మెంట్ ఉంది, ఒక వెల్ఫేర్ ఉంది. అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు ఆలోచించరు. ఏదో ఎవరో రాంగ్ గైడెన్సు, ఒక మిస్కమ్యూనికేషను, ఒక ఆరగెన్సీ అనేది ఫీడ్ చేస్తే ఎప్పుడు కరెక్ట్గా ప్యూబర్టీ ఏజ్లో ఎదిగే టైంలో చేస్తే ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మనుషుల్ని చంపడం, వాళ్ళు చనిపోవడం, సూసైడ్ బాంబ్ స్క్వాడర్స్గా ఉంటూ దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. నువ్వు లాంగ్ లీవ్ చేయలేవు, చదవలేవు, మీ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేయలేవు. ఇదంతా ఎవరు వినే పరిస్థితిలో లేరు. దీస్ టెర్రరిస్ట్స్ ఆర్ మోర్ దెన్ క్రిమినల్. పర్టికులర్ కేస్ స్టడీ క్రిమినల్. ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో ఒక పని మీద క్రైమ్ చేయడానికి సిద్ధపడతాడు. బట్ మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్లో జిహాదులని చెప్పుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఎయిమ్స్ లేవు. చెప్పేది దేవుడి పేరు, చేసేదేమో సైతాన్ పనులు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఎవ్రీ రిలీజన్ ఈజ్ ఈక్వల్. ఒకరు క్రిటిసైజ్ చేసుకోవడం, ఒకరు హర్ట్ చేసుకోవడం. ఈవెన్ నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్కి, ఒక రూలర్కి, ఒక మేయర్కి మనం థ్రెట్ చేస్తున్నామంటే హౌ కామన్ మ్యాన్ విల్ బీ ద సెక్యూర్ ఇన్ ద సొసైటీ? ఇప్పుడు టెర్రరిస్ట్ బాధితులుగా అన్ని దేశాలు మిగిలిపోయి ఉన్నాయి. రష్యా టెర్రరిస్ట్ బాధిత దేశం, అమెరికా టెర్రరిస్ట్ బాధిత దేశం, బ్రిటన్ టెర్రరిస్ట్ బాధిత దేశం, కెనడా టెర్రరిస్ట్ బాధిత దేశం, ఆస్ట్రేలియా, యూరప్లో చాలా కంట్రీసు ఇదే థ్రెట్లో ఉన్నారు. ఇంతకుముందు ఇలా లేదు. సో ఈ క్యాంపెయినింగ్ అనేది రాంగ్. ఇలాంటి సోషల్ అటాక్స్ అనేవి చాలా రాంగ్. పబ్లిక్ సేఫ్టీ అనేది ఉండదు. ఈవెన్ పబ్లిక్ కూడా కాన్ఫిడెంట్ పోద్ది, ఈయనకి ఎందుకు ఓటేయాలి, ఇలాంటి వాళ్ళకి వేయకూడదని. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎవరెవరైతే ఖాన్, తర్వాత ఈ అహ్మద్, జకీర్ ఇలాంటి పేర్లు పెట్టుకొని అబ్రాడ్కు ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఆపి పాస్పోర్ట్లు చెక్ చేస్తున్నారు. మీ ఐడెంటిటీ చూపండి, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, వేర్ ఆర్ ద సర్టిఫికేట్స్,
వారు ఇమిగ్రేషన్ చేసేటప్పుడు కానీ లేదా ఎమిగ్రేషన్ చేసేటప్పుడు కానీ మీరు ఎవరైనా పరిస్థితిలోకి వచ్చింది. సో టెర్రరిజం అనేది మోస్ట్లీ ఒక పర్టికులర్ రిలీజన్ నుంచి జరుగుతుందని చెప్పొచ్చు. అది సొంత రిలీజన్ వ్యక్తుల మీదనే జరుగుతుంది. ఎందుకంటే మా డైరెక్షన్లో మా ఆలోచనలో నువ్వు లేవు. మనం ఓన్లీ క్రైమ్ చేయాలి, ఓన్లీ థ్రెట్స్ ఇవ్వాలి, భయపెట్టాలి జనాన్ని అనే ఒకే ఒక థాట్తో కొంతమంది 0.3% ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ వరల్డ్ సేఫ్టీ. సో జరిగింది, మేయర్ గారికి జరిగింది, అతను ఏ రిలీజన్ అయినా ఇట్ ఈస్ సో సాడ్ థింగ్. మనం ఖండించాల్సిందే యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. మీడియా తరపు నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా ప్యూబర్టీ ఏజ్లో ఉన్న వాళ్ళు అనవసరమైన ఇన్ఫ్లుయెన్స్కు గురి అవ్వకండి. మీ కెరియర్, మీ ఫ్యామిలీ, తర్వాత మీ ఎయిమ్స్, డ్రీమ్స్, గోల్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. అవి చూసుకొని మీరు కెరియర్ బిల్డ్ చేసుకొని డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.